భాషరాకి కిట్టుగాడు బాడీ పార్ట్స్ వాడేస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే వెళ్ళడానికి అయితే అరుణాచలం వెళ్ళాం కానీ అక్కడ మాట్లాడే భాష ఏంటి తమిళ్, మాకు వచ్చింది ఏంటి తెలుగు. ఎలా మేనేజ్ చేద్దామని మా కిట్టుగాడిని అడిగితే వాడేమో ఎలా అన్నాడు, మనకు తమిళ రాదుగా ఎలా మేనేజ్ చేస్తావు? భాష అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మేనేజ్ చేయాలి మామా. మాలా అందరికి ఆతా జాతా భయ్యా తోడా ప్యాస్తాలో ఈ మాత్రం హిందీ అని వచ్చి కానీ మాలా ఎవరికి తమిళ రాదు. సర్లే మనకు తమిళ రాకపోతే ఏమైంది, వాళ్ళకన్నా తెలుగు వచ్చి ఉంటుంది అనుకున్నాం. ఇంతమంది తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి కొద్దిగా గొప్ప తెలుగు నేర్చుకునే ఉంటారు. రూములు మాట్లాడతాక అందరూ ఎందుకు అని చెప్పేసి మాలో ఒక నలుగురు వెళ్ళారు. మిగిలిన ఎదుగురు సోడా తాగుతాం వెళ్ళాం. మీరు కూడా ఇలా అరుణాచలంలో భాష రాక ఇబ్బంది పడి ఉంటే కమెంట్ చేయండి. అక్కడేమో ఒక మామగారు సోడా చేస్తున్నారు. ఆ మామగారు తమిళ్ మాకు అర్థం కావట్లేదు, మా తెలుగు ఆ మామగారు అర్థం కావట్లేదు. చెప్పడానికైతే సైకిల్తో 5 సోడాలు కావాలని చెప్పాం కానీ టేస్ట్ కోసం ఒక సోడానే తీసుకున్నాం. అది ఎలా ఉందిరా అంటే రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంకా అక్కడ వద్దులే అని చెప్పేసి కొంచెం ముందుకు వస్తే అక్కడే ఒక జ్యూస్ షాప్ ఉంది. తెలియక అక్కడ అంత కష్టపడ్డాం. సోడా తాగే లోపు మా వాళ్ళు రూమ్ మాట్లాడుకొచ్చారు. టైం పడితే పట్టిందిలే కానీ రూమ్ లో అయితే చాలా బాగున్నాయి. ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మీరు మాత్రం వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దే. చెప్పు తీసుకొట్టండి సార్.